సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఒక లైక్ వేసుకోండి. మనం ఇప్పుడు మన బ్రెయిన్ కండిషన్ గురించి, అన్స్టేబుల్ గురించి, డిప్రెషన్గా ఉన్నా, స్ట్రెస్గా ఉన్నా, అరే ఏంటి అనే ప్రాక్టికల్ థింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మెదడు శరీరం అంతటా రసాయన మరియు విద్యుత్ సంకేతాలను పంపుతుంది మరియు అందుకుంటుంది. వేరువేరు సంకేతాలు వేరువేరు ప్రక్రియలు నియంత్రిస్తాయి మరియు మీ మెదడు ప్రతిదాన్ని వివరిస్తుంది. కొన్ని మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి, ఉదాహరణకు మరికొన్ని మీకు నొప్పిని కలిగిస్తాయి. కొన్ని సందేశాలు మెదడులో ఉంచబడతాయి, మరికొన్ని వెన్నెముక ద్వారా మరియు శరీరం యొక్క విస్తారమైన నరాల నెట్వర్క్లో సుదూర అంత్యభాగాలకు ప్రసారం చేయబడతాయి. ఇది చేయటానికి కేంద్ర నాడీ వ్యవస్థ నరాల కణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అధిక స్థాయిలో మెదడును సెరెబ్రమ్, బ్రెయిన్ స్టెమ్ మరియు సెరెబెలంగా విభజించబడి ఉంటుంది. సెరెబ్రమ్ మెదడు ముందు భాగం. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రసంగం, తీర్పు, ఆలోచన మరియు రీజనింగ్, సమస్య పరిష్కారం, భావోద్వేగాలు మరియు అభ్యాసాన్ని ప్రారంభిస్తాయి. దృష్టి, వినికిడి, స్పర్శ మరియు ఇతర ఇంద్రియాలకు సంబంధించినది. సెరెబ్రల్ కరెక్ట్స్ మెదడు బరువులో సగం ఉంటుంది. సెరెబ్రల్ కరెక్ట్స్ 2 భాగాలకు లేదా అర్ధగోళంగా విభజించబడింది. 2 భాగాలు పెద్ద లోతైన స్కల్స్ వద్ద కలుస్తాయి. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఎడమ నుండి కుడికి, కుడి నుంచి ఎడమ భాగ శరీరాన్ని నియంత్రిస్తాయి. కర్పస్ కలోసమ్ అని పిలువబడే తెల్ల పదార్థం మరియు నరాల మార్గాల యొక్క పెద్ద సి ఆకారపు నిర్మాణం ద్వారా 2 భాగాలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. కర్పస్ కలోసమ్ సెరెబ్రమ్ మధ్యలో ఉంటుంది, అంటే మెదడు మధ్యలో. మెదడును వెన్నుపాముతో కలుపుతుంది. మెదడు వ్యవస్థలో మధ్య మెదడు, ఫోన్స్ మరియు మోడుల్లా ఉంటాయి. కాబట్టి మన మెదడు అన్స్టేబుల్గా ఉన్నప్పుడు, స్ట్రెస్, ఏమి తోచని అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా సెరెబ్రమ్ ఒత్తిడి మీద పడుతుంది. అందుకని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఏదైనా కొత్తగా న్యూ లాంగ్వేజెస్ అని నేర్చుకోవడం, సంగీతం, అలాగే న్యూ ఎన్వైరన్మెంట్, కొత్త మనుషులతో మాట్లాడడం. అంతెందుకండి, మన ఇండియాలోనే ఉన్న పద్ధతులను ఆచరిస్తూ, అంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మన ఇండియాలో ఉన్న సంగీతాన్ని, క్లాసిక్, ట్రెడిషనల్ని మన బ్రెయిన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేస్తాయి. మరియు మీకు బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా ఏ పైన నోట్బుక్లో రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే పక్కన వాళ్ళకి షేర్ చేసుకుని ఏమవుతుంది అనే ఆలోచన అందరిలో ఉంటుంది. అందుకని ఈరోజు మీరు చేసే రోజువారీ పని కొంచెం వేరుగా చేయండి. లేదు అని వర్క్ అవ్వదని థింకింగ్ ముందు తీసేసి ఒకసారి ట్రై చేయండి. బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హార్ట్కి కూడా రిలాక్స్గా ఉంటుంది.